పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా రామగుండం రీజనల్ అనలాటికల్ లాబొరేటరీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శ్రీ కొయ్యాడ మలేష్, శ్రీ పి రాజేష్, శ్రీ ఎన్ శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రీజనల్ లాబొరేటరీ హెచ్ఓడి గౌరవనీయులు శ్రీ డి హర్సింగ్ గారు, సీనియర్ కెమిస్టులు టి నరసింహారెడ్డి గారు మరియు ల్యాబ్ స్టాఫ్ మరియు గుర్తింపు సంఘం నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రీజనల్ అనలాటికల్ లాబొరేటరీ హెచ్ఓడి డి హర్సింగ్ గారు మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ మెంబర్స్కి మరియు మన ల్యాబ్ నా తోటి సహ ఉద్యోగులకు ఈ 133 అంబేద్కర్ 133 జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఇప్పుడు అంబేద్కర్ అంటే ఏంటిది అందరికీ తెలుసు. అందరు చదువుకున్న వాళ్ళందరూ అంబేద్కర్ గురించి దాదాపుగా తెలిసే ఉంటుంది. కొన్ని తెలియకపోవచ్చు. ఇప్పుడు ఈ రోజులలో ఏంటంటే మనం ఎక్కడ పడితే అక్కడ మెటీరియల్స్ ఉంటాయి, చదువుకోవచ్చు. ఆయన ఏం చేశాడు, ఎందుకు ఆయన అంతగా గుర్తు చేసుకుంటున్నాం. దాదాపు ఇప్పుడు మన మల్లికార్జున గారు మాట్లాడారు, ఓటు హక్కు అనేది ఒకప్పుడు ఎవరికి ఉండేది? హయ్యర్ క్లాసెస్ ఎవరు అంటే ఓన్లీ చదువుకున్న వాళ్ళు, వైశ్యాసు, బ్రాహ్మణ్సు, రెడ్డిస్ కాదు, వైశ్యాసు, బ్రాహ్మణ్సు, క్షత్రియాసు, వీళ్ళు హయ్యర్ చదువుకున్న వాళ్ళు వీళ్ళే ఉండేదన్నమాట. ఈయన ఏంటంటే ఈయన దళిత సమాజం అనేది సమాజాన్ని స్థాపించాడు. దళిత సమాజం అంటే ఏమనుకుంటారు ఇప్పుడు తెలియని వాళ్ళందరూ? దళితులు అంటే ఓన్లీ మాదిగా మాల అని అనుకుంటారు, కానీ రాంగ్. దళిత సమాజం అంటే వెనుకబడిన కులాలు అంటే ఎవరు? ఒక వైశ్యాసు, బ్రాహ్మణ్సు, క్షత్రియాస్ తప్ప అందరూ వెనుకబడిన కులాలే. రెడ్డిస్ ఇప్పుడు అనుకుంటారు మేము పెద్ద ఇది రాజులం, మేము ధనికులం అని అనుకుంటారు. ఆయన కూడా దళితుడే. దళిత మీన్స్ వెనుకబడ్డ కులాలన్నీ, సామాజికంగా, ఆర్థికంగా అన్నీ వెనుకబడ్డ కులాలు. ఈ దళిత సమాజం స్థాపించాడు. దళితులకు పైకి తీసుకురావాలి. చదువు లేదు, అట్టడుగున వాళ్ళ కింద పనులు చేస్తూ ఉండే హయ్యర్ క్లాసెస్ కింద వీళ్ళని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో చాలా కొట్లాడి ఆయన జీవితం ఎలా స్టార్ట్ అయింది. చిన్న 6 సంవత్సరాల్లోనే అమ్మను కోల్పోయి తమ్ముళ్ళను 13 మందిలో 4 2 అన్నలు 2 అక్కలు, ఈయన ఇంత మిగిలిన లాస్ట్లో. ఈయన ఎంత చదివిండంటే ప్రపంచమే అనే స్ఫూర్తిగా తీసుకుంటుంది. అది చూడాలి మనం. ఆయన ఓన్లీ ఎస్సీ ఎస్టీగా చేసింది అందరూ వెనుకబడ్డ కులాలందరికీ. ఇప్పుడు ఎస్సీలు కూడా ఎస్టీలు కూడా ఏమనుకుంటారు? అంబేద్కర్ మాకే చేశాడు, అంబేద్కర్ నాకే అని కాదు, అందరి మనిషి ఆయన. అందరూ దళితులు అంతే అందరు వస్తారు. ఒకప్పుడు ఏంటంటే ఎప్పుడు దళితులు అంటే ఒకప్పుడు శూద్రులు అనేటోళ్ళు, యాజ్ పర్ మన ధర్మశాస్త్రం ప్రకారంగా శూద్రులు అనేటోళ్ళు. శూద్రులు అంటే వైశ్యాసు, బ్రాహ్మణ్సు, క్షత్రియాస్ అంటే రాజులు అనమాట. వీళ్ళు తప్ప అందరూ శూద్రులు. వీళ్ళను గూళ్ళకు రానియకపోవడము, ఈ సమావేశాలకు, మన ఫంక్షన్లకు, ఇటువంటి దానికి రానియకపోవడం, దూరంగా ఉంచడం. ఇప్పుడు మంచి ట్యాంకర్స్, నీళ్ళ ట్యాంకర్ల దగ్గర, బోర్ల దగ్గర దాన్ని టచింగ్ చేయకపోవడము, ఇదంతా అంటరానితనం కింద చూసేవాళ్ళు అనమాట. దళితులందరినీ, ఒక్కరిని మాదిగా ఎస్సీ ఎస్టీసీ అని కాదు, అందరినీ అలాగే చూసేవాళ్ళు. ఇప్పుడు ఇది ఏంటంటే మళ్ళీ కులాలలో వర్గాలు ఉండేవి. నా కులం పెద్దదంటే నా కులం పెద్దది, అట్లా వీళ్ళ దాంట్లోనే డిఫరెన్షియేషన్ ఉండేదన్నమాట. ఇవన్నీ అర్థం చేసుకోక కొట్లాడుకుంటూ ఉంటే లేదు ఇది ఏదో చేయాలని చెప్పేసి ఈయన దళిత సమాజం స్థాపించి అప్పటి నుంచి అందరిని ఎడ్యుకేట్ చేయడం మొదలుపెట్టాడు. అందరిని ఎడ్యుకేట్ చేయడము. ఇప్పుడు మహిళలకు మహిళా హక్కులని ప్రత్యేకంగా మహిళా హక్కులు రావడము, ఇట్లా. ఇప్పుడు ఓటు హక్కు అంటే ఒకప్పుడు చదువుకున్న వాళ్ళకే ఉండేది, అటువంటిది లేదు. ప్రతి ఒక్కటి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క వ్యక్తికి ఓటు హక్కు ఉండాలని చెప్పేసి పెట్టింది ఈయనే కొట్లాడి.
ఫస్ట్ ఓటు హక్కు గురించి ఫస్ట్ వీళ్ళని అడిగిరు. ఎవరు అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఉండే కదా, ఓటు హక్కు ఎవరికి ఇవ్వాలని గాంధీని అడిగితే గాంధీ ఏమనేవాడు, వైశ్యాస్కి ఇవ్వాలి. వైశ్యాస్ అని చెప్పలేదు, బిజినెస్ చేసే వాళ్ళకి ఇవ్వాలన్నాడు. బిజినెస్ చేసే వాళ్ళకు ఉన్నాడు. వీళ్ళని అడిగినారు. ఎవరు, మన సర్దార్ పటేల్. ఆయన ఏందన్నారు అంటే హయ్యర్ క్లాస్ చదువుకున్న ఎడ్యుకేటెడ్కి ఇవ్వాలి ఆయన అట్లా అన్నాడు. మళ్ళీ నెహ్రూని అడిగితే ఏంది, రాజకీయ నాయకులని. ఆయన రాజకీయ నాయకుడు కదా, రాజకీయంగా ఉన్నోడు వానికే ఓటు హక్కు ఉండాలని చెప్పేసి పెడితే లేదు అందరు 18 years నిన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కావాలని చెప్పేసి కొట్లాడి పెట్టించింది ఈయన. ఇప్పుడు కాబట్టి మీరు తెలియని వాళ్ళు ఏమైనా ఉంటే మనకు గూగుల్లో కానీ ఎక్కడైనా కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొడితే విపరీతమైన ఆయన గురించి మనకు వికీపీడియా దొరుకుతుంది. అది చదివి మీరు అందరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని కోరుతూ ఈ ఫంక్షన్ ప్రతి సంవత్సరం ఇలాగే ప్రతి జన్మదినం నాడు ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ మీరు అందరూ వచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. కార్యక్రమంలో ఎస్సీ/ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి బడికల కృష్ణ గారు, ఎస్సీ/ఎస్టీ అసోసియేషన్ సెంట్రల్ కార్యదర్శి ఆరపల్లి రామచందర్, ప్రెసిడెంట్ లింగమూర్తి గారు హాజరైనారు. మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుల్ల మల్లికార్జున్, గొర్రె శ్రీనివాస్ హాజరయ్యారు.